రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. 2 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీ సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయన్నమాట. ఎందుకంటే ఆవాలు మన కష్టాలని తీసేస్తాయి, మన బాధల్ని తీసేస్తాయి. అలానే కాకుండా ఏంటంటే గనక మనకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు. అందుకే ఆవాలకు అతీత శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఆవాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏంటంటే గనక ఆవాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారనమాట. ముఖ్యంగా ఆవాల పరిహారం అనేది ఏంటంటే కనుక ఆదివారం మనకేంటంటే చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక ఆదివారం రోజు చక్కగా ఆవాలను తీసేసుకుని పరిహారం చేసుకోండి. మనకుండే అనేక రకాల సమస్యలు పోతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మనం భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటామండి. ఆ కష్టాలను ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటూ ఉంటాం. కానీ కష్టాలనేవి పోవు కదా, మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవాలతో ఈ విధంగా చేసుకోవడం వల్ల, ఆవాలతో ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక చెప్పాలంటే ఆవాలు చూడటానికి నల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అంటే నల్లగా ఉండవు, కాకపోతే ఏంటంటే గనక బ్రౌన్గా ఉంటాయి, కొంచెం బ్రౌనిష్గా కనిపిస్తూ ఉంటాయి. ఆవాలు ఏంటంటే గనక మనం ఆహారంలో ఉపయోగించుకుంటూ ఉంటాం. అలానే ఇంకొకటి ఏంటంటే గనక ఆవాలండి ముఖ్యంగా చెప్పాలంటే గనక మనము వంటల్లో వాడుకోవటం కాదండి, పరిహార పరంగా ముఖ్యంగా చెప్పాలంటే గనక శాస్త్రాల్లో ఆవాల గురించి ఈ విధంగా వివరణ ఉందన్నమాట. ఆవాలతో మీరు ఏది చేసినా సరేనండి అదేంటంటే గనక ఖచ్చితంగా సిద్ధిస్తుంది. తంత్రశాస్త్రంలో ఆవాల గురించి అయితే చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకుండే ఇబ్బందులు పోవాలంటే ఆవాల పరిహారం చక్కగా పనిచేస్తుందన్నమాట. ఇందులో ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలండి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు అనమాట. అంటే దిష్టి పోవటానికి, అలానే కాకుండా ఏదైనా చెడుగాలి ఉంటే దానితో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే అది పోగొట్టుకోవడానికి, భరించలేని కష్టాల్లో ఉండి బాధపడుతున్నట్టయితే వాటి నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోవటానికి ఆవాల పరిహారం ఉపయోగపడుతుంది. మానవ జీవితం అన్న తర్వాత కష్టాలు, బాధలు సర్వసాధారణంగా ఉంటాయండి. వాటిని తొలగించుకోవటానికి ఏంటంటే కనుక పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే కనుక మన చేతులతోనే మన కష్టాన్ని మనం తొలగించుకోవచ్చు. అలానే కాకుండా మనకు ఇబ్బందిని కూడా మనం పోగొట్టుకోవచ్చండి. ఎందుకంటే శాస్త్రాల్లో అంటే మనకు చెప్పాలంటే గనక మనకు చెప్పబడ్డ పరిహారాలన్నీ కూడా ఆచరించినవన్నమాట. అంటే ఫలితాలను పొందిన తర్వాతే మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే గనక చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కొన్ని విధి విధానాలను ఆచరించి కొన్నిటిని ఫాలో అయ్యి మనకుండే ఇబ్బందులన్నీ కూడా మనం పోగొట్టుకోవచ్చండి. మంచి రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు అనమాట. ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కువగా దిష్టి తాకుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నరదిష్టి మా మీద కూడా ఎక్కువగా ఉందండి. అంటే నార్మల్గా నరదిష్టి పక్కన పెడితే మానవుడికి దిష్టి తాకుతుంది కదా. అంటే ఇప్పుడు ఏదైనా మనం కొంచెం మంచి బట్టలు వేసుకున్నా, కొంచెం ఏదైనా మంచిగా రెడీ అయినా, లేదంటే జడ వేసుకున్నా, పూలు పెట్టుకున్నా, ఏదో ఒక రకంగా మనం కొంచెం బాగున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక నరకన్ను అంటే ఇలా మంది కళ్ళనే మన మీద ఉంటాయి. అబ్బాయి ఎంత బాగున్నా చూడంటే చాలా ఇంకా మనకు దిష్టి తాకిపోతుంది. దిష్టి తాకితే కొంతమందికి ఏంటంటే కనుక తెలియకుండానే తలనొప్పి రావటం, వాంతులు అవ్వటం, కాళ్ళు చేతులు బాగా లాగటం, అసలేంటో అర్థం కాకపోవటం, కొంతమందికి అయితే వాంతులు కూడా అవుతూ ఉంటాయి కదండి. అలా నరదిష్టిని పోగొట్టుకోవడానికి, నరదిష్టి నుంచి మీరు బయటపడటానికి ముందుగా ఈ పరిహారం చేయండి. ఆదివారం పూట చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పెద్దవారు ఆదివారం పూట ఏంటంటే కనుక దిష్టి తీస్తూ ఉంటారండి మన పిల్లలకు. మనం వారానికి ఒకసారి అయినా సరేనండి ఇలా కనుదిష్టి తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ కనుదిష్టి కూడా ఏంటంటే కనుక చాలా చాలా అంటే డేంజర్ అనే చెప్పొచ్చండి. కాబట్టి ఏంటంటే కనుక ఈ కనుదిష్టిని పోగొట్టడానికి మీరు ఈ విధంగా చేసుకోండి. ఆవాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పసుపు ఆవాలు, ఇంకొకటి వచ్చేసి ఇలా బ్రౌన్గా ఉండే నల్ల ఆవాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక పసుపు ఆవాలు మీ దగ్గర ఉంటే అవి తీసుకోండి. ఒకటే స్పూన్, ఎక్కువగా అవసరం లేదు. ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ కాదండి, చిన్న టీ స్పూన్ అండి, చాలా చిన్న టీ స్పూన్, మరీ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగానే సరిపోతాయి అనమాట. అలా ఆవాలను తీసుకోండి. అలా తీసేసుకుని ఎడమ చేతిలో పోసుకోండి. పోసేసుకుని ఏంటంటే కనుక చక్కగా మీ ప్రాంతానికి తగ్గట్టుగా అండి, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఏంటంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారండి. మరి మీరు ఎలా దిష్టి తీస్తారో ఆ విధంగా తీసుకోండి. కొంతమంది ఏంటంటే కనుక దిగదూర్చడం అంటారు, కొంతమంది తల చుట్టూదా తిప్పటం అంటారు, కొంతమంది ఏంటంటే కనుక శవ దిశలో తీస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎలా తీస్తారో ఆ విధంగా దిష్టి తీసేసి ఆవాలు కింద పడకుండా చూసుకోండి. అలా చూసుకొని ఏంటంటే కనుక ఆవాలతో దిష్టి తీసుకొని ఆవాలను ఏంటంటే కనుక సింకులో పోసి నీళ్ళడు పోయండి. అంటే ఇది కల్లుప్పుతో కూడా చేస్తారు ఇలానే సేమ్, కానీ కాకపోతే ఏంటంటే కనుక కల్లుప్పు కంటే కూడా ఈ ఆవాల పరిహారం అనేది మనకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి. మీరు
అంటే చేస్తారు కదా, షాక్ అయిపోతారనమాట. వితిన్ సెకండ్సే అండి, ఎక్కువగా కూడా సమయం పట్టదండి. ఉప్పు కంటే కూడా అంటే రాళ్ళ ఉప్పు కంటే కూడా ఎక్కువగా ఏంటంటే గనక ఈ ఆవాల పరిహారమే మనకు పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే గనక ఆదివారం పూట అండి మీ పిల్లలకు కావచ్చు, మీకు కావచ్చు, ఇలా దిష్టి కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. ఎంత చేసినా కానీ కొన్నిసార్లు మన పిల్లల మీద నుంచి కూడా అండి దిష్టి అనేది పోదు కదా, పోక మనం బాధపడుతుంటాం కదా. అలా కాకుండా మీరు ఈ విధంగా ఏంటంటే గనక పెద్దవారు, పిల్లలు ఎవరైనా సరేనండి ఇలా తీసేసుకోండి. అంటే ఇది ఆదివారమే చేయాలండి అంటే గనక ఆదివారం చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుంది. మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు. దీనికి సమయం, సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కానీ కనుదిష్టి నుంచి అయితే మనం బయటపడగలుగుతాం. కనుదిష్టి నుంచి మనం బయటికి రావడానికైతే ఈ పరిహారం అయితే చక్కగా మనకు పనిచేస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అయ్యో ఆవాలే కదా, ఆవాల వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి. ఆవాల వల్ల చాలా జరుగుతాయి. ఆవాల వల్ల మనకి ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం అసలు ఏంటంటే కనుక ఊహించలేవండి, అంత ఫలితాలను అయితే మనం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఆవాలతో ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చెయ్యండి, చేసేసి ఫలితం అనేది పొందండి. కనుదిష్టిని ఏంటంటే కనుక దూరం చేసుకోండి. కనుదిష్టి మానవుడి మీద ఉండకూడదు. కనుదిష్టి ఉంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆరోగ్యం కూడా క్షీణిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే మనము చక్కగా మన పిల్లల పరంగా కావచ్చు, మన పరంగా కావచ్చు, ఈ కనుదిష్టిని తొలగించుకోవడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. ఆ తర్వాత నరదిష్టి అంటే మనని పట్టి పీడించి మనని ఇబ్బంది పెడుతుంది కదా, ఆ నరదిష్టి నుంచి బయటపడటానికి ఏమీ లేదండి. నరదిష్టి కూడా ఇలాగే అండి, ఏమీ లేదు. ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, అందులో 1/2 స్పూన్ అంత పసుపు, ఇదంతా ఏంటంటే కనుక ఒక పేపర్లో పోసుకోండి. అంటే ఇన్ని మనం చేతిలో పట్టుకోలేం కదండి, కింద పడుతూ ఉంటాయి. మనం అంటే ఇలా పనిని చేసేటప్పుడు, పరిహారం చేసుకునేటప్పుడు, మనం తల చుట్టూ తిప్పేటప్పుడు, సవ్య దిశలో తిప్పేటప్పుడు, అంటే దిగదూడ్చేటప్పుడు అవి జారిపోతూ ఉంటాయి కదా ఆవాలు. కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకోండి, లేదంటే నార్మల్గా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఏది ఉంటే అది తీసుకోండి. ఆ సమయానికి మీ దగ్గర నరదిష్టి తగిలిన వ్యక్తి ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా అండి బాధపడతారు, ఇబ్బంది పడిపోతారు. నరదిష్టి వల్ల ఎదుగుదల అనేది ఆగిపోతుంది, ఎదుగుదల అనేది ఉండదన్నమాట. ఎదుగుదల లేక ఇబ్బంది పడేవారు కూడా చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి మీ ఎదుగుదల చక్కగా ఉండాలన్నా, మీ ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా ఈ నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయంటారండి. కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నరదిష్టిని పోగొట్టుకోవడానికి. నరదిష్టి చాలా భయంకరమైనదండి, మానవ జీవితాన్ని ఏంటంటే కనుక అతలాకుతలం చేసేస్తుంది. అందుకే నరదిష్టి పోవాలంటే కనుక కనీసం ఒక 2-3 వారాలండి. ఒకటే వారానికి ఏది కూడా మనకు ఫలితం రాదు. కాబట్టి ఒక వారం చేయండి, మీకు బాగుంది పర్వాలేదు మేము చేసుకోగలుగుతామంటే 2-3 వారాలు చేసుకోండి. 2-3 వారాల్లో మీకుండే పూర్తి నరదిష్టి తొలగిపోతుంది. 2 వారాలకి మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఒక వారం చేస్తే కొంత ఫలితం, 2వ వారం చేస్తే పూర్తిగా ఫలితం వచ్చేస్తుంది. ఎలాంటి నరదిష్టి అయినా సరేనండి పోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నరదిష్టి ఉందని బాధపడేవారు, నరదిష్టి వల్ల ఇబ్బంది పడేవారు, నరదిష్టితో సఫర్ అయ్యేవారు ఏంటంటే కనుక ఇలా ఆదివారం రోజు గుర్తుపెట్టుకోండి, సాయంత్రం 5:30 దాటిపోయిన తర్వాత ఒక కాగితం తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అలానే కాకుండా రాళ్ళ ఉప్పు అండి 3 పోయాలండి. ఈ 3 కలిసినప్పుడు ఏంటంటే కనుక అందులో ఒక అద్భుత శక్తి అనేది ఏర్పడుతుంది. అలా ఆ శక్తి ఏర్పడినప్పుడు ఏంటంటే కనుక అది దిష్టిని తీసేస్తుంది. ముఖ్యంగా ఈ నరదిష్టిని తొలగించడానికి ఆ శక్తి మనకు పనిచేస్తుంది అనమాట. అలా ఏంటంటే కనుక ఈ 3 కలిపిన తర్వాత చక్కగా మనం ఏంటంటేనండి ఇది ఇంట్లో చేసుకోకపోవడమే బెటర్ అండి, ఇంటి బయట చేయండి. చేసేసి ఏంటంటే బయటికి తీసుకెళ్ళి ఇంకా దాన్ని ఏంటంటే కనుక ఒక ప్రదేశంలో విసిరేయండి. మొత్తం అంటే ఇలా పొట్ల మిప్పేసి ఇలా పడేయండి. మొత్తం పడేసి ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా కనుక మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. నరదిష్టి మొత్తం పోతుందండి, చాలా మంచి రిజల్ట్ని చూస్తారు. చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇప్పుడు సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు, మనకి ఎక్కువగా ఏంటంటే కనుక ఈ నరదిష్టి వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కదండి. ఆ నరదిష్టిని పోగొట్టుకోవడానికి అయితే పరిహారం చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. చాలా చాలా పవిత్రమైన పరిహారంగా కూడా పరిగణించబడుతుంది. తంత్రశాస్త్రంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి మీరు నరదిష్టిని పోగొట్టుకోవాలంటే ఈ పనిని చెయ్యండి. ఎటువంటి వారికైనా సరేనండి తప్పక ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంత శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు ఆదివారం రోజు 5:30 దాటిపోయిన తర్వాత చేసుకోండి. పిల్లలు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఎవరికైనా సరే నరదిష్టి తగులుతూనే ఉంటుంది. బాగా బ్రతికినా కష్టమే, బ్రతకపోయినా కష్టమే, ఎలా ఉన్నా కానీ కష్టమే కదా. ఎదగకూడదు. ఒకరి ముందు మనం ఎదుగుతున్నామనుకోండి చూసి ఓర్వలేకపోతూ ఉంటారు, మనకు దిష్టి పెడుతూ ఉంటారు, మనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా ఫలితం ఉంటుందన్నమాట. అందుకే ఈ నరదిష్టి పరిహారం అనేది చేసుకోండి, మీకున్న నరదిష్టి మొత్తం పోగొట్టుకోండి. ఆవాల్లో అతీత శక్తి దాగుంటుందండి. వాస్తవానికి చెప్పాలంటే ఆవాలు తంత్రపరంగా, మంత్రపరంగా, యంత్రపరంగా కూడా ఆవాలను ఉపయోగిస్తారు. ఆవాలు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారండి. కాబట్టి ఆవాల్లో ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుందన్నమాట. రాళ్ళ ఉప్పు నెగిటివిటీని, అలానే కాకుండా కొన్ని అంటే చెడు దిష్టిని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ పసుపు మంగళకరమైనది కదండి, చిటికడే తీసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 స్పూన్ అంతా మీరు ఆవాలు తీసుకుంటే అందులో ఏంటంటే
ఏంటంటే కనుక చిటికెడు అంటే పసుపు తీసుకోండి అంతే, ఇంకంతకు మించి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా మనం కలుపుతున్నాం కాబట్టి మనకు మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఇలా ఏంటంటే కనుక మీ నరదిష్టిని పోగొట్టుకోవడానికి సాయంత్రం 5:30 దాటిపోయిన తర్వాత తీసేసుకొని చేసేసుకొని నరదిష్టిని పోగొట్టుకోండి. నరదిష్టి పరిహారం అనేది ఇది అంటే చక్కగా ఉపయోగపడుతుంది. నరదిష్టి నివారణ పరిహారం అని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించేసుకోండి, ఇంకా తిరుగుండదనమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. ఇది చేసిన తర్వాత మీరే అంటారండి, చూడటం ఏంటి కానీ చేసిన తర్వాత రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడిందండి, మంచి ఫలితం వచ్చిందండి, మేము చాలా సఫర్ అయిపోయే వాళ్ళమండి నరదిష్టితో, ఎంత చేసుకున్నా కానీ మాకు నరదిష్టి పోలేదండి అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక యంత్రాలు కూడా కట్టించుకుంటూ ఉంటారు నరదిష్టి పోవాలని. అలా కూడా ఏంటంటే కనుక కొంతమందికి ఫలితం అనేది రాదండి, ఇంకా అయినా కానీ సఫర్ అవుతూ ఉంటారనమాట. అలా నరదిష్టి పోవాలంటే ఎక్కువగా భయంకరంగా నరదిస్తుంటే ఒక 2-3 వారాలు చేసుకోండి. లేదు కొంచెమే నరదిస్తుండే అని అనిపిస్తే ఒక 2 వారాలు చేసేసి ఇంకా ఊకుండిపోండి, ఇంకా సరిపోతుంది అనమాట. ఇంకా గమనైపోండి, సరిపోతుంది. ఒకవేళ మళ్ళీ నరదిష్టి తాకుతుందంటే చేసేసుకోండి, ఇంకా తిరుగుండదు అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి, కొంచెమంత అంటే రాళ్ళ ఉప్పుని తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు పోసేసి, ఏదైనా సరేనండి మనసు బాగాలేదు, చెప్పుకోలేని బాధ ఉందండి, ఆ బాధ పోవాలండి. ఆ బాధ పోవాలంటే మరి మేము ఏం చేయాలి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకో, ఇక్కడ చూపించే విధంగా కొద్దిగంత ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఎక్కువగా అవసరం లేదనమాట. ఏ బాధ ఉంది, ఏ బాధ వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు, ఆ బాధ ఎందుకు వచ్చింది, ఇలా ఏంటంటే కనుక ఆలోచించుకోండి. అలా ఆలోచించుకొని ఏంటంటే కనుక ఇవి చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని తల చుట్టూదా 21 సార్లు తిప్పి వాటిని పడేస్తే విత్ ఇన్ సెకండ్స్లో బాధ నుంచి రిలీఫ్ అంటే లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక బాధ అనేది ఆగిపోతుంది, బాధలు అనేవి రావు, కొంచెం తగ్గటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది కూడా ఆదివారం పూటనే ఆచరించేసుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. అంటే ఆదివారమే ఎందుకు చేయాలండి అంటే కనుక ఆదివారమే చేసుకోవాలని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఆదివారమే చేయండి, ఆదివారం చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఎక్కువగా ఫలితాన్ని పొందుతామన్నమాట. ఎక్కువగా ఏంటంటే కనుక రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదివారానికి చాలా శక్తి ఉంటుందండి నిజం చెప్పాలంటే కనుక. అందుకే మీరు ఇలా ఆదివారం రోజున ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి, మీకుండే సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. ఇక రేపు ఆదివారం కదా, ఆదివారం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం సూర్యభగవానుడికి నీటిని ఏంటంటే కనుక ఈ విధంగా ఆర్ఘ్యం ఇవ్వాలండి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. ఆర్ఘ్యం అంటారు, నీటిని సమర్పించటం అంటారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, విపరీతంగా శని బాధలు ఉన్నాయి. శని బాధలతో మేము ఎంత సఫర్ అయిపోతున్నామో మాకు మాత్రమే తెలుసు. శని మాత్రం మా జీవితంలో నుంచి పోవట్లేదు, శని మమ్మల్ని పట్టి పీడిస్తుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఆదివారం రోజున ఉదయాన్నే లేవగానే ఏంటంటే కనుక మొహం కడిగేసుకున్న తర్వాత, మనం చూస్తాం కదండి మన పల్లెల్లో, మన అంటే పెద్దవారు ఇలా మొహం కడిగి కానీ స్నానం చేసుకొని కానీ కొంతమంది వాళ్ళ వీళ్ళని బట్టి ఏంటంటే కనుక ఇలా నీటిని ఆర్ఘ్యమిస్తూ ఉంటారు. నీళ్ళల్లో కొన్ని వస్తువులను కలిపి ప్రత్యేకించి సూర్యభగవానుడికి నీళ్లను ఆర్ఘ్యమిస్తే చాలా మంచిదండి. అంటే ఆర్ఘ్యమిస్తే చాలా మంచిదండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ నరదిష్టి మనం పోవడానికి పరిహారాలు చెప్పుకుందాం కదా, మరి శని దోషాలు పోవాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, చెంబడి నీటిని తీసుకొని ఆ నీళ్ళల్లో ఏంటంటే గనక లెక్క పెట్టుకుంటండి. ఈ ఆవాలు ఉన్నాయి కదా, వీటిని ఏంటంటే కనుక 5 గింజలు వేసుకోండి. అంటే 5 గింజలు ఏంటంటే కనుక చక్కగా ఈ చెంబడి నీటిలో పోసుకోండి, చెంబు నిండా నీళ్ళని తీసుకుని. అలా తీసేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే కనుక సూర్య భగవానుడికి ఆ నీళ్ళని ఏంటంటే కనుక అర్ఘ్యం ఇవ్వండి. అంటే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఓం భాస్కరాయ నమః, లేదంటే ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఇలా మీకు ఏదనాలనిపిస్తే అది అనుకోండి. ఏదన్నా పర్వాలేదండి, ఇదనండి అదనండి కానీ కాదు, ఏదనిపిస్తే అది అనుకోండి. ఇంకా తర్వాత నీళ్ళని అర్ఘ్యం ఇచ్చేసి ఆ చెంబుని కింద బోర్లించి నమస్కారం చేసుకొని, శని బాధలన్నీ కూడా పోవాలి, శని నుంచి మాకు విముక్తి కలగాలి, శని అనేది మా జీవితంలోకి రాకూడదు, శని వల్ల మేము సఫర్ అవుతున్నాం అన్నట్టుగా సంకల్పం చెప్పేసుకోండి, సరిపోతుందన్నమాట. మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక శని మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అలానే ఏంటంటే కనుక చెప్పాలంటే కనుక ఈ విధంగా చేయడం వల్ల ఆదివారం రోజు చాలా వరకు కూడా అండి, ఎంత శని ఉన్నా సరేనండి, ఆ శని మీ జీవితం నుంచి వెళ్ళిపోయి మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా ఆదివారం పూట ఏంటంటే కనుక ప్రయత్నించండి.